కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ సిట్ ముందుకు రాబోతున్నారు ప్రభాకర్ రావు. ఏ విషయాలు బయట పెట్టబోతున్నారు అన్నది చాలా ఉత్కంఠగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నేడు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నిన్న రాత్రి అమెరికా నుండి హైదరాబాద్ చేరుకున్న ప్రభాకర్ రావు సిట్ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. అధికారులు ఎదుట హాజరై ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నారు, ఎవరి పేర్లు బయటకు తీయబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఆదివారమే హైదరాబాద్ చేరుకున్న ఆయన సిట్ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే అధికారుల ఎదుట హాజరై ప్రభాకర్ ఏం చెప్పబోతున్నాడు, ఎవరి పేర్లు బయటపెట్టబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన ఫోన్ సంభాషణల మీద ప్రధానంగా ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు అధికారులు. అప్పటి అధికార పార్టీలో అసమ్మతి స్వరం వినిపించిన నాయకులు, పలువురు ప్రతిపక్ష నేతలపై కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ఆయనపై ఉన్న ఆరోపణలపై అధికారులు ఆరా తీనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను ప్రభాకర్ ను విచారించనున్నారు. భుజంగరావు, తిరుపతనలతో పాటు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇక ఈ కేసులో మొదట ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన అధికారులు తర్వాత భుజంగరావు, తిరుపతనలను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభాకర్ రావు పాత్ర వెలుగులోకి రాకముందే ఆయన వెంటనే అమెరికాకు వెళ్లిపోయారు. ఇక అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో తిరిగి వచ్చిన ఆయన ఇవాళ సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు.